రామోజీరావు గారితో మాకు 2 రకాల అనుబంధాలండి. ఇందాక చదలవాడ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మేము రామోజీరావు గారి సినిమా మౌన పోరాటం రాసింది 1989లో. కానీ మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు ప్రియా పచ్చళ్ళ కంపెనీలో వాళ్ళిద్దరూ పనిచేసేవారండి. ఇప్పుడు మీరు తింటున్న ప్రియా పచ్చళ్ళన్నీ మా అమ్మగారిదే మొత్తం. అదంతా కూడా ఆవిడ ఈ కిలోకి ఏదేది వేయాలి అనేది అలా కాగితం మీద రాసిచ్చి ఎప్పటికీ కూడా ఆ పచ్చళ్ళలో మా అమ్మగారిదే నడుస్తుంది. కాబట్టి ముందు అనుబంధం మా అమ్మగారి నాన్నగారు. మేము మౌన పోరాటం దాకా వారితో కలిసి పనిచేయలేకపోయాం. ఎందుకంటే మీకు తెలుసు 1982-83లో సక్సెస్లు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఒత్తిడి, సంవత్సరానికి 20-30 సినిమాలు. ఆయనకి అలా కుదరదండి. ఆయనకి రావాలి, కూర్చోవాలి, వినాలి, రాయాలి, 1-2 సార్లు రాసి బైండ్ ఇవ్వాలి. అంత ఇచ్చే పరిస్థితి లేని సమయంలో అలా. కానీ ఈ మౌన పోరాటానికి మాత్రం అంటే అద్భుతమైన సినిమా అంతకు ముందే తీశాడండి ఆయన. ప్రపంచం అంతా ఒకసారి నిస్తేజం అయిపోయిన సినిమా ప్రతిఘటన. అసలు ఆ సినిమాతోనే సినిమా అంటే కేవలం వినోదం కాదు, విజ్ఞానం కూడా, ప్రజల్లో మార్పు తీసుకురావాల్సింది ఈ సినిమా ప్రపంచమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఆయన సినిమా ప్రపంచానికి అందించాడండి ప్రతిఘటనతో. ఆ తర్వాత ఎవరో ఒక అమ్మాయి, ఆవిడ చిన్న అన్యాయానికి గురైతే మౌన పోరాటం చేసి ఆ అమ్మాయి గెలిచినటువంటి ఒక పేర అది చూసి మోహన్ గాంధీ గారిని దర్శకుడిగా పెట్టి మమ్మల్ని పిలిపించి ఇది మీరు రాయాలి,